ఎంఆర్పిఎస్ మద్దతు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్లో ఉండే వాళ్ళంతా మాదిగలు అట్టడుగున్న వాళ్ళే కాబట్టి సాటి కార్మికుల యొక్క బాధలు ఆవేదనలు తెలుసుకొని ఈరోజు ఈ యొక్క సమ్మె శిబిరానికి వచ్చి మా వంతుగా మద్దతు తెలియజేస్తున్నాము. మనము ఎవరు కూడా ఈ పోరాటం వల్ల నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఒకసారి మనం వెనక్కి తిరిగి నెమరు వేసుకుంటే ఇది మన దేశానికి స్వాతంత్రం రావడమే పోరాటంతో. 200 సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాగే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన సమస్యలు తిరిగాడో తిరగలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు పేదవాని పక్క నిలబడి ఆ రోజు ఈ నిరంతరము మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం సమ్మె చేస్తున్నటువంటి ఈ యొక్క కార్మికులకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఈ శిబిరాన్ని సందర్శించి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే సమ్మె న్యాయమైనది. వీళ్ళు గత 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా పర్మనెంట్ కార్మికుల్లాగా అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో నుంచి కూడా వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో వీళ్ళు ఆందోళన చేసేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ శిబిరం కనపడితే అక్కడికి పోయి నేను అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నెత్తి మీద చేతులు పెట్టినాడు, చేతిలో చేయేసి నడిచినాడు, ముద్దులు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరినీ ఎడమకాళ్ళతో ఈడ్చి తంతా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రాగానే అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా అబ్కాస్ ద్వారా కాంట్రాక్ట్ కార్మికులుగా నియమిస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. వీళ్ళు అడగకుండానే మీరు హామీలు ఇచ్చుకుంటూ పోయినారు. వీళ్ళకి ఒక్కడే కాదు, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ఎవరికి పడితే వాళ్ళకి ఏం పడితే అది హామీలు ఇచ్చుకుంటూ పోయినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినాడు. నవరత్నాల పేరుతో మనిషిలోని నవరంధ్రాల్లో నుంచి మొత్తం సారం బీకేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత అన్యాయం చేయడం సమంజసం కాదు. కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి సరైన ఈక్విప్మెంట్స్ లేకపోయినా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఉంచడానికి తమ వంతు కృషిగా పిల్లల్ని వదిలేసి వీధుల వెంటబడి ఎవరు బయటకు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ ఏసీ గదుల్లో దాక్కుంటే వీళ్ళు నడి వీధిలో మురికి కూపంలో ఉండి పనిచేస్తున్నారు. అలా పనిచేసిన వీళ్లకు ఎంత జీతాలు ఇచ్చినా తక్కువ అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఏసీ రూముల్లో కూర్చున్నటువంటి మంత్రులకు మాత్రం జీతాలు పెంచినారు, పెన్షనర్లు పెంచినారు. నీ యొక్క సలహాదారులకి చదువు లేకపోయినా ఐఏఎస్లని, ఐపీఎస్లు, కలెక్టర్లు ఉన్నప్పటికీ అవసరం లేకున్నా నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, చదువు లేని సజ్జల రామకృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ సలహాదారుడిగా పెట్టుకొని ఆయనకు మాత్రం మంత్రి హోదా కల్పించి ఏసీ రూముల్లో పెట్టి జీతాలు చెల్లించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మురికిలో పనిచేసే వీళ్ళని, రాష్ట్రాన్ని క్లీన్గా ఉంచినటువంటి వీళ్ళకు జీతాలు ఇవ్వడానికి ఎందుకు నీకు చేతులు రావడం లేదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, రాబోయే ఎన్నికల్లో నీవు కూడా ఈ యొక్క మున్సిపల్ కార్మికులకి సరైన న్యాయం చేయకపోతే 24 ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో నిన్ని ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గద్దె దింపుతాం. ఇప్పటికే నీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు రాక మొన్నటి దాకా ఇసుక దోపిడీతో, గరుసు దోపిడీలతో, ఇండ్ల ప్లాట్ల దోపిడీతో దోచుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నీ వెంట లేకుండా పోతూ ఉన్నారు. కానీ ఈ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచితే
ఈ వర్గాలన్నీ కూడా తిరిగి నీకు సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు వీళ్ళని కాదని నీ యొక్క అనుచర వర్గాలని పెంచి పోషిస్తూ ఉన్నావు. వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి రాబోయే ఎన్నికల్లో నిన్ను గద్దె దించుతారు. ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తారు. అందుకు మా బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ మున్సిపల్ కార్మికులతో భుజం కలిపి పోరాడతారని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటారు. జై భీమ్, జై భారత్.